బాబు వెంకటసాయి వరుణాద్రి. ఈరోజు మా బాబు నవోదయలో జవహర్ నవోదయలో సీట్ పొందడం జరిగింది. ఈ జవహర్ నవోదయలో సీట్ రావడం మామూలు విషయం కాదు, చాలా గొప్ప విషయం. ఎందుకంటే జిల్లా మొత్తం ఒకే స్కూల్ ఉంటుంది, ఇది సెంట్రల్ సిలబస్. అయితే ఈరోజు ఇక్కడ శ్రీ సాయి మహావిద్యాలయంలో కరస్పాండెంట్ సార్కి మొదటిగా మేము ధన్యవాదాలు తెలియపరచాలి. ఎందుకంటే మేము మొదట్లో ఇక్కడికి అడ్మిషన్ కోసం 4th క్లాస్ అడ్మిషన్ కోసం వచ్చినప్పుడు మా బాబు యొక్క అనాలిసిస్ గమనించినట్లయితే చాలా పూర్గా ఉన్నాడు ఆ రోజు. అదేవిధంగా ఇక్కడున్న స్టాఫ్ సపోర్ట్ చేశారు, మాకు బాగా సపోర్ట్ చేసి బాబుకు బేసిక్స్ ఫౌండేషన్స్ బాగుంది. కాబట్టి ఈరోజు వితౌట్ కోచింగ్ లేకుండా సీట్ రావడం జరిగింది. మొదట్లో మేము అడ్మిషన్ కోసం వచ్చినప్పుడు సార్ చెప్పిన ఒకటే ఒక మాట, మీ బాబుకు ఫౌండేషన్స్ లేవండి, బేసిక్గా మీ బాబు ఎలిజిబుల్ కాదు మా స్కూల్కి. మా స్కూల్లో జాయిన్ అవ్వాలి, సీట్ కావాలంటే కనీసం మినిమం బేసిక్స్ ఉండాలి అనే ఉద్దేశంతో ఖచ్చితంగా సార్ మాట్లాడడం జరిగింది. కానీ ఆ రోజు మేము చాలా బాధపడ్డాము. మాకు తెలిసిన వాళ్ళతో చెప్పించి రిక్వెస్ట్ చేసుకొని సార్ని ప్రాధేయపడి కన్విన్స్ చేసి ఆ రోజు అలా చెప్పడం వల్ల సార్ యొక్క మంచి మనసు కలిగి మాకు ఈ స్కూల్లో సీట్ ఇవ్వడం జరిగింది. కావున ఈరోజు ఇప్పుడు మంచి ఫ్యాకల్టీ, చాలా మంచి ఫ్యాకల్టీ ఉంది. ఎందుకంటే ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, బయటలో నవోదయలో సీటు కావాలంటే 1 లక్ష నుంచి 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని సీటు పొందడం జరుగుతుంది. కానీ ఇక్కడ కనీసం ₹1 సింగిల్ కూడా మేము ఇక్కడ ఖర్చు పెట్టకుండా కేవలం స్కూల్ ఫీజు ఒకటే పే చేసుకుని ఈ టీచర్స్ ఇక్కడున్న ఫ్యాకల్టీ, శ్రీ సాయి మహావిద్యాలయ స్కూల్లో ఉన్న ఫ్యాకల్టీ మంచి ఫౌండేషన్ ఇచ్చే మా బాబుకి మంచి వివిధాలను ఏర్పరచడం వల్ల ఈరోజు మా బాబుకి నవోదయలో సీట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మేము అంత ఆనందం వ్యక్తం చేస్తున్నాము. మరొకసారి శ్రీ సాయి మహావిద్యాలయ నారాయణ సార్ గారికి నాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు చంద్రాయుడు. నేను ఒక రిటైర్డ్ టీచర్ని. నా మనవరాలు ఇద్దరు జి నిత్య 5వ తరగతి, జి జష్ని ఎల్కేజీ, నెల్లూరులోని వేదాయపాలెం గల శ్రీ సాయి మహావిద్యాలయ పాఠశాల చదువుతున్నారు. గత 22 సంవత్సరాలుగా సాయి మహావిద్యాలయ పాఠశాల ఎన్నో రికార్డులతో అత్యున్నతమైన స్థాయిలో ది బెస్ట్ స్కూలుగా ఈరోజు అవతరించింది. ఈరోజు ఆ పాఠశాల అంత అత్యున్నతమైన స్థానానికి రావడానికి కారణం కరస్పాండెంట్ గారి నారాయణ కృషి ఎంతో ఉంది. కృషి చేశారు, చేస్తున్నారు. మరి పాఠశాల గురించి చెప్పాల్సి వస్తే, పాఠశాలలో అన్ని వసతులు, అంటే విద్యార్థులు మానసికంగా, శారీరకంగా, నైతికంగా అన్ని విధాల అభివృద్ధి చెందడానికి కావాల్సిన అన్ని వసతులు ఈరోజు పాఠశాలలో ఉన్నాయి. మంచి భవన సముదాయం ఉంది. గాలి వెలుతురుతో కూడిన విశాలమైనటువంటి తరగతి గదులు, అలాగే సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉంది. మరి విద్యార్థుల భద్రత పట్ల నారాయణ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. అందులో భాగంగానే ఉదయం నుంచి సాయంత్రం దాకా ఆయమ్మలైతేనేమి, టీచర్స్ అయితేనేమి, మరి నారాయణ గారు అయితేనేమి విద్యార్థుల పట్ల చాలా ఎంతో శ్రద్ధగా వాళ్ళ మంచి చెడ్డలు, వాళ్ళ విషయాలన్నీ కూడా గమనిస్తూ చూస్తున్నారు. మరి పాఠశాలలో కేవలం చదువే కాకుండా విద్యార్థుల్ని అన్ని రంగాలలో మానసికంగా, శారీరకంగా, నైతికంగా వాళ్ళని తీర్చిదిద్దడానికి ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో అవకాశాలు ఈరోజు పాఠశాలలో ఉన్నాయి. మరి నూతన సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతున్న ఈ దశలో విద్యార్థులకు కేవలం పాఠ్యపుస్తకాలే కాకుండా డిజిటల్ తరగతుల, డిజిటల్ బోధన, అదేవిధంగా కంప్యూటర్ విద్య, మరి మంచి శిక్షణ కలిగిన ఉపాధ్యాయులు అందరూ కూడా సమిష్టి కృషితో ఈరోజు విద్యార్థుల్ని తీర్చిదిద్దుతున్నారు. మరి అందువల్ల ఈరోజు విద్యార్థులు మంచి మార్కులతో పాటు మంచి క్రమశిక్షణ, నైతిక విలువలు మరియు అంకిత భావము, తల్లిదండ్రుల పట్ల ప్రేమ, దేశభక్తి, అదేవిధంగా సమాజం పట్ల ఒక మంచి పౌరులుగా ఎదగడానికి కావాల్సిన అన్ని అవకాశాలు ఈరోజు పాఠశాలలో కల్పిస్తున్నారు. ముఖ్యంగా మధ్యతరగతి వారికి సరసమైన తక్కువ ఫీజులతో, అది కూడా 4 వాయిదాల్లో చెల్లింపు పద్ధతుల్లో నారాయణ గారు ఏర్పాటు చేశారు. విద్యార్థుల వ్యక్తిగత శుభ్రత, మరి విద్యార్థుల నిరంతర ఆరోగ్య పరిరక్షణతో పాటు ఆ యొక్క పాఠశాలలో వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి అన్ని కార్యక్రమాలు కూడా విద్యార్థులు మానసికంగా ఎదగడానికి ఎంతో కృషి చేస్తున్నారు. మరి విద్యార్థుల్లో సృజనాత్మకత, పరిశోధనా శక్తి, తర్వాత విద్యార్థుల్లో ఉన్నటువంటి అంతర్గత సామర్థ్యాలను వెలికి తీయడానికి వాళ్ళ పాఠశాలలో ఎన్నో కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు. మరి అదేవిధంగా ప్రత్యేకమైన తరగతులు, స్పెషల్ క్లాసెస్ ఇలాంటివన్నిటివి కూడా చేస్తున్నారు. ప్రతి 2వ శనివారం కూడా తల్లిదండ్రుల సమావేశాలు ఏర్పాటు చేసి పిల్లల యొక్క చదువు, పనితీరు, వాళ్ళ వ్యక్తిగతమైన విషయాలన్నింటిని కూడా తల్లిదండ్రులతో చర్చించి వాళ్ళు
ఎక్కడ వెనకబడ్డారు, ఇంటి దగ్గర ఏం చేస్తున్నారు, పిల్లల పట్ల తల్లిదండ్రులు తీసుకోవాల్సిన బాధ్యత ఏంటి, ఇవన్నీ కూడా మంచి విషయాలు చెప్తున్నారు. ఉదయం అసెంబ్లీతో పాటు సాయంత్రం పాఠశాల విచ్చే సమయంలో కూడా చాలా మంచి విషయాలు, నైతిక విలువలు, తల్లిదండ్రుల పట్ల ఎలా ఉండాలి, ఫోన్ ఏ విధంగా వాడకూడదు, చదువు పట్ల ఏ విధంగా ఉండాలి, అమ్మా నాన్నలను ఎలా గౌరవించాలి, ఇట్లా అన్ని విషయాలు ప్రతిరోజు నిరంతరం కూడా విద్యార్థులకు చెప్పి వాళ్ళలో మంచి విషయాలు వాళ్ళ మైండ్ లో చూపిస్తున్నారు. మరి పాఠశాలలో ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. పిల్లల్లో ఆటల పోటీలు అయితేనేమి, క్విజ్ కార్యక్రమాలు అయితేనేమి, ఎస్ఏ రైటింగ్స్ అయితేనేమి, ఎలక్ట్రిషియన్ కాంపిటీషన్స్ అయితేనేమి, మరి వాళ్ళల్లో ఉన్నటువంటి డ్రాయింగ్ శక్తిని అయితేనేమి, అలాగే కోకరిక్యులర్ యాక్టివిటీస్ పిల్లల ఇంట్రెస్ట్ ని బట్టి వాళ్ళ కరాటే, అదేవిధంగా సంగీతము, నాట్యము, ఇలాంటి అన్ని విషయాలు కూడా పిల్లల యొక్క మానసిక ఉల్లాసానికి ఎన్నో కార్యక్రమాలు, కరిక్యులర్ యాక్టివిటీస్ చదువుతో పాటు పాఠశాలలో కూడా ఏర్పాటు చేస్తున్నారు. మరి దానికోసం ఎంతో మంది టీచర్స్ కూడా వచ్చి కృషి చేస్తున్నారు. ఎన్నో కాంపిటీషన్స్ పిల్లలకు పెట్టడము, మంచి ప్రైజులు ఇవ్వడము, వాళ్ళలో స్ఫూర్తి నింపడము, అదేవిధంగా పిల్లల వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించడానికి వ్యక్తిత్వ వికాస నిపుణుల్ని పాఠశాలకు రప్పించి వారి చేత మంచి సంస్కారవంతమైనటువంటి ప్రసంగాలు ఇప్పించి వారిలో ఒక ఉత్తేజాన్ని, స్ఫూర్తిని కూడా నింపి సమాజానికి ఒక మంచి పౌరులుగా తయారు చేయడానికి నిరంతరం శ్రమిస్తున్నారు. మరి గత సంవత్సరం చూసుకున్నట్టయితే 100% 10th క్లాస్ లో పాస్ అయ్యడం కాకుండా 594 మార్కులతో జిల్లా స్థాయిలోనే కాకుండా రాష్ట్ర స్థాయిలో కూడా రికార్డు బద్దలు కొట్టి చరిత్ర సృష్టించారు పిల్లలు. ఈ సంవత్సరం కూడా అంతే ప్రగతి, అంతే పురోగతి సాధించగలరన్న నమ్మకం మా పేరెంట్స్ మా మీద ఉంది. మరి పేరెంట్స్ అభిప్రాయాలు, విలువలు గౌరవించడం, పిల్లలు స్కూల్కు రాకపోతే ఫోన్లు చేసి ఎందుకు రాలేదు, ఏమిటి వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ ఆరోగ్యం ఎలా ఉంది, ఎందుకు మీరు పంపడం లేదని చెప్పడము. ఒకవేళ పిల్లల్లో ఏదైనా క్రమశిక్షణ లోపిస్తే తల్లిదండ్రులను పిలిపించి పిల్లల యొక్క తీరుని తల్లిదండ్రులకు వివరించడం, అవసరమైతే ఆయన కూడా తగిన చర్యలు తీసుకోవడం, ఇలాంటి అన్ని విషయాలు కూడా నిరంతరం ఉదయం పాఠశాలకు వచ్చినప్పటి నుంచి సాయంత్రం వరకు పిల్లల భద్రత పట్ల, పిల్లల చదువు పట్ల, పిల్లల వ్యవహారం పట్ల ఎంతో శ్రద్ధ తీసుకుంటున్న నారాయణ గారు ఆయన చేస్తున్న కృషి ఎంతో అభినందనీయులు. ఇలాంటి పాఠశాల ఇంకా బెస్ట్ స్కూల్ గా రాబోయే రోజుల్లో ఇంకా మంచి ఫలితాలతో, మంచి రికార్డులతో, మంచి పౌరులుగా విద్యార్థులను తీర్చిదిద్దడంలో ముందుకు సాగాలని కోరుకుంటూ నమస్తే. హలో ఎవ్రీబడి, గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. నా పేరు వాణి. నేను ఈరోజు శ్రీ సాయి మహావిద్యాలయ స్కూల్ గురించి కొన్ని పాయింట్స్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మా పిల్లలిద్దరూ, పాప బాబు ఇద్దరు కూడా ఈ స్కూల్లోనే చదువుతున్నారు. పాప 9th క్లాస్ చదువుతుంది, బాబు 5th క్లాస్ చదువుతున్నాడు. అయితే ఈ స్కూల్లో జాయిన్ చేసిన తర్వాత వాళ్ళ స్టడీస్లో అయితే పిల్లలిద్దరికీ చాలా ఇంప్రూవ్మెంట్ కనిపించింది. ఏదైనా ఒక టాపిక్ ఓన్గా ఒక టాపిక్ మీద మాట్లాడడం కానీ, రాయడం కానీ, అంతేకాకుండా ఎగ్జామ్స్లో ప్రతి SA2, SA1 ఎగ్జామ్స్, FA1, FA2 ఆ ఎగ్జామ్స్ అన్నిటిలో కూడా వాళ్ళు అబౌవ్ 90% అబౌవ్ మార్క్స్ వాళ్ళకి వస్తున్నాయి. వాళ్ళ స్టడీస్లో అయితే చాలా ఇంప్రూవ్మెంట్ అయితే కనిపించింది. తర్వాత స్కూల్లో టీచర్స్ పిల్లలతో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. పిల్లలకి ఏదైనా డౌట్స్ వస్తే మమ్మల్ని అడగండి అని చెప్పి వాళ్ళకి చెప్పడం వల్ల పిల్లలు కూడా ఏ భయం లేకుండా వాళ్ళని టీచర్స్ తోటి డౌట్స్ అవి అడగడం, క్లియర్ చేసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా ప్రతిరోజు స్కూల్లో ఎవ్రీడే STలు, OTలు, టెస్టులు కండక్ట్ చేయడం జరుగుతుంది. వీటిలో అయిపోయిన లెసన్స్ మీద టెస్టులు పెట్టడం వలన పిల్లలు ఎప్పటికప్పుడు లెసన్స్ చదవడం, వాటిల్లో ఏమైనా డౌట్స్ ఉంటే వెంటనే క్లియర్ చేసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా టీచర్స్కి కూడా పిల్లలు ఏ విధంగా చదువుతున్నారు, ఎట్లా రాస్తున్నారు అనే విషయం కూడా టీచర్స్ క్లియర్గా అర్థమవుతుంది. ఇది చాలా మంచి విషయము. తర్వాత ప్రెజెంట్ జనరల్ టాపిక్స్ మీద కానీ, లేదా వాళ్ళ సిలబస్లో ఉన్న చాప్టర్స్ మీద సెమినార్స్, క్విజ్ ప్రోగ్రామ్స్ అలాంటివి కండక్ట్ చేస్తూ ఉంటారు. దీనివలన పిల్లలు ఓన్గా వాళ్ళు స్టేజ్ ఫియర్ లేకుండా ఫ్యూచర్లో వాళ్ళు పెద్ద చదువులు చదవడానికి, హయ్యర్ స్టడీస్కి వెళ్ళినప్పుడు కూడా ఇబ్బంది లేకుండా, వాళ్ళకి స్టేజ్ ఫియర్ లేకుండా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళలో నాలెడ్జ్ కూడా బాగా ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఎవ్రీ సాటర్డే స్కూల్లో యాక్టివిటీస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. యాక్టివిటీస్ అంటే కల్చరల్ యాక్టివిటీసు, స్పోర్ట్స్ అంటే డ్యాన్సు, తర్వాత సింగింగు, డ్రాయింగు, తర్వాత స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్, స్పోర్ట్స్లో వచ్చి ఖోఖో, కరాటే, బ్యాడ్మింటన్,
షటిల్ ఇలాంటి స్పోర్ట్స్ అన్నీ కూడా కండక్ట్ చేస్తూ ఉంటారు. దీనివల్ల ఏమవుతుందంటే పిల్లల్లో ఎప్పుడు చదువు అనే స్ట్రెస్సే కాకుండా వీకెండ్స్లో వాళ్ళు కొంచెం రిఫ్రెష్ అయ్యి వాళ్ళ మైండ్ రిలాక్స్ అయ్యి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది. వాళ్ళు రిలాక్సేషన్ ఫీల్ అవుతారు. తర్వాత ఎవ్రీ ఇయర్ స్కూల్ వాళ్ళు మేనేజ్మెంట్ వాళ్ళు సైన్స్ ఫేర్ కండక్ట్ చేస్తూ ఉంటారు. ఈ సైన్స్ ఫేర్లో పిల్లలు కొత్త సైన్స్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా తయారు చేసి పెడుతూ ఉంటారు. దీనివల్ల వాళ్ళలో క్రియేటివిటీ బయటకు వస్తుంది. అంతేకాకుండా కాంపిటేటివ్ స్పిరిట్ అనేది పెరుగుతుంది. కొత్త విషయాల గురించి ఎన్నో విషయాల గురించి వాళ్ళు నేర్చుకునే అవకాశం కూడా ఉంటుంది. అంతేకాకుండా అప్పుడప్పుడు ఫేమస్ సైకాలజిస్ట్ని స్కూల్కి తీసుకొచ్చి వాళ్ళతో మోటివేషన్ క్లాసెస్ కూడా ఇప్పిస్తుంటారు. మోరల్ వాల్యూస్ గురించి పిల్లలకి అర్థమయ్యేలా కౌన్సిలింగ్ ఇస్తారు. ఇప్పుడు జనరేషన్ పిల్లలకి ఎట్లా ఉండాలి అంటే సొసైటీలో ఏ విధంగా ఉండాలి, ఎలా బిహేవ్ చేయాలి, ఎలా ఉండకూడదు అనే విషయాల గురించి కూడా కౌన్సిలింగ్ ఇస్తారు. వాళ్ళ కెరీర్ ఎలా బిల్డప్ చేసుకోవాలి, ఎలా చదువుకోవాలి, ఒక టైం టేబుల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, వాళ్ళ కెరీర్ మీద ఎలా ఫోకస్ చేయాలి అనే విషయాల గురించి కూడా ఈ కౌన్సిలింగ్లో పిల్లలకి చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు జనరేషన్ పిల్లలకి ఇది చాలా అవసరము. తర్వాత స్కూల్లో ఫెస్టివల్స్, ప్రతి ఫెస్టివల్కి కూడా ఆ ఫెస్టివల్కి సంబంధించిన కల్చరల్ ప్రోగ్రామ్స్, తర్వాత కాంపిటీషన్స్ అంటే ఎస్సే కాంపిటీషను, డిబేట్ కాంపిటీషను, డ్రాయింగ్ కాంపిటీషన్ ఇలాంటివి కండక్ట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు పిల్లలకి అసలు మన ఫెస్టివల్స్ గురించి కూడా కంప్లీట్గా వాళ్ళకి నాలెడ్జ్ చాలా తక్కువ. ఈ విధంగా కల్చరల్ ప్రోగ్రామ్స్ చేయడం వల్ల ఏమవుతుందంటే పిల్లల్లో అసలు మనకుండే ఫెస్టివల్స్ ఏంటి, వాటి యొక్క ప్రాధాన్యత ఏంటి, వాటి ఇంపార్టెన్స్ ఏంటి అనేది పిల్లలకి తెలుస్తుంది. అంతేకాకుండా మన ఇండియన్ ట్రెడిషన్స్, కల్చరు ఇవన్నీ కూడా పిల్లలకి తెలిసే అవకాశం ఈ విధంగా చేయడం వల్ల ఉంటుంది. తర్వాత స్కూల్ మేనేజ్మెంట్ విషయానికి వస్తే స్కూల్ కరెస్పాండెంట్ సార్ కానీ హెడ్ మేడం కానీ పిల్లల పట్ల చాలా పర్సనల్ కేర్ తీసుకుంటారు. ముఖ్యంగా డిసిప్లిన్ విషయంలో కానీ పిల్లల స్టడీస్ విషయంలో కానీ చాలా కేర్ తీసుకుంటారు. కొంచెం డల్గా ఉండే స్టూడెంట్స్ని ఎవరైనా ఉంటే వాళ్ళకి స్పెషల్గా వాళ్ళకి కేర్ తీసుకోవడం వలన పిల్లలు మంచిగా చదువుకునేదానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా స్కూల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కూడా చాలా బాగుంటాయి. ముఖ్యంగా పిల్లలకి ప్లే గ్రౌండ్ కానీ తర్వాత డ్రింకింగ్ వాటర్ కానీ అన్నీ కూడా చాలా ఫెసిలిటీస్ చాలా బాగుంటాయి. హలో అండి, అందరికీ నమస్తే. నేను శ్రీ సాయి మహావిద్యాలయాలో 7th స్టాండర్డ్ ఏ సెక్షన్ చదువుతున్న హన్సిత వాళ్ళ మదర్ని. తను మా చిన్న పాప శ్రీ సాయి మహావిద్యాలయాలో తను ఎల్కేజీ నుంచి చదువుతుందన్నమాట. ఎడ్యుకేషన్ గురించి ఈ స్కూల్లో ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పడానికి నాకైతే ఒక చిన్న అవకాశం వచ్చింది. సో నేను మీతో అందరికీ షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. ఒకే మాటలో చెప్పాలి అంటే ఇది ఒక గురుకులం లాగా. ఏంటి అంటే మనం స్కూల్ జాయిన్ చేసేటప్పుడే మనం ఒక గురువు చేతిలో ఎలా అయితే పెట్టేసి మనం నింపాదిగా ఎలాగైతే ఉంటామో అలాంటిది ఈ స్కూల్. ఇప్పుడున్న రోజుల్లో పిల్లలు చదువుతున్నారు అంటే పేరెంట్స్ కూడా వాళ్ళతో పాటు కూర్చొని చదివే పరిస్థితి ఉందన్నమాట. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, స్టూడెంట్స్ వాళ్ళ ప్రోగ్రెస్ ఏంటి అని పేరెంట్స్ కూడా ఖచ్చితంగా వాళ్ళు వెనుక పడుతూ ఉండాలి. కానీ మీరు ఎస్ఎస్ఎంవిలో వేస్తే మాత్రం కంప్లీట్గా మీ పేరెంట్స్ కేరింగ్, టీచర్స్ కేరింగ్ మొత్తం కలిపి కూడా వాళ్ళే తీసుకుంటారు. వాళ్ళ ఎడ్యుకేషన్ గురించి ఎలాంటి భయాందోళనలు మనకు అవసరం లేదనమాట. మా చిన్న పాప ఇప్పుడు 7th చదువుతుంది. మా పెద్ద పాపది 10th స్టాండర్డ్ అయిపోయి 2 years అవుతుంది. 2023 10th పాస్డ్ అవుట్ అనమాట. జాహ్నవి తను స్కూల్ ఫస్ట్ వచ్చింది. ఒక పేరెంట్స్గా మా లైఫ్లో అది చాలా ప్రౌడ్ మూమెంట్. అదంత ఈజీగా ఏం రాదండి. కరెస్పాండెంట్ సార్ తీసుకున్న జాగ్రత్తలు, ఒక పేరెంట్ లాగా ఆయన ఎలా అయితే స్కూల్లో కేరింగ్ చేసే విధానం కావచ్చు, ఆయన గైడ్ చేసిన విధానం కావచ్చు, ప్రతి ఫంక్షన్, ప్రతి కరిక్యులర్ యాక్టివిటీ ఏది మిస్ చేయరండి. రిలీజియస్ ఫెస్టివల్స్ ఎలాంటివి వచ్చినా సరే, ఎట్ ది సేమ్ టైం ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే, మ్యాథమెటిక్స్ డే, ఎలాంటి సైన్స్ ఫేర్లు కావచ్చు, ప్రతిదీ ఒక్కటి మిస్ చేయకుండా అలాగే ఎడ్యుకేషన్ని, అకాడమిక్స్ని బ్యాలెన్స్ చేస్తూ, కరిక్యులర్ యాక్టివిటీస్ని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు దూసుకెళ్తూ పిల్లల్ని చాలా ఎంకరేజ్ చేసే ఏకైక సంస్థ నెల్లూరు మొత్తంలో శ్రీ సాయి మహావిద్యాలయం మాత్రం చెప్పగలను.
మీరు వన్స్ ఆ స్కూల్లో వదిలేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, ఎలా చేస్తారని మాత్రం అస్సలు భయపడాల్సిన పని ఉండదు. మీరు నాలాగే ఎంతమంది పేరెంట్స్ని అడిగినా చెప్పే ఇదే మాట అండి, ఇదే మాట వస్తుంది. 99% పాజిటివ్ రెస్పాన్స్ తప్ప నెగిటివ్ రెస్పాన్స్ ఈ స్కూల్ గురించి అస్సలు రాదనమాట. సో ఇది నా ఒక చిన్న టెస్టిమోనీ. ఇది నాలాంటి పేరెంట్స్కి ఎంతోమందికి ఉపయోగపడుతుందని ఒక ఆపర్చునిటీగా తీసుకొని చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నా పేరు శ్రావణ్ కుమార్. మా అబ్బాయి యునాష్ కార్తిక్ శ్రీ సాయి మహావిద్యాలయ వేదాయపాలెం నెల్లూరులో చదువుతూ ఉన్నాడు. ఆ స్కూల్లో జాయిన్ చేసినప్పటి నుంచి రోజు రోజుకి పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది మా అబ్బాయిలో గమనిస్తూ వస్తూ ఉన్నాను. చాలా బాగా చదువుతూ ఉన్నాడు. మళ్ళీ ఇంగ్లీషు వొకాబులరీ కూడా బాగా మాట్లాడుతూ ఉన్నాడు. చాలా చక్కగా ఈరోజు కూడా చాలా సంతృప్తిగా, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఆ స్కూల్లో జాయిన్ చేసినందుకు. స్కూల్ నుంచి వచ్చే కమ్యూనికేషన్స్ కూడా టైం టు టైం చాలా చక్కగా చెప్తూ ఉన్నారు. వాళ్ళు రిసీవ్ చేసుకునే విధానం, వాళ్ళు మాట్లాడే విధానం, పొలైట్నెస్గా చాలా చక్కగా ఉంటుంది. థ్యాంక్ యూ. ఐ ఫీల్ రియల్లీ వెరీ హ్యాపీ. నమస్కారం అండి. నా పేరు హేమలత. మా పాప లక్ష్మీ మోక్షిత శ్రీ సాయి మహావిద్యాలయ స్కూల్లో 9th క్లాస్ చదువుతుంది. స్కూల్లో ఫ్యాకల్టీస్ చాలా బాగుంటుంది. ప్రతి ఒక్క విద్యార్థి మీద ఫోకస్ చేస్తారు. అందరి విద్యార్థుల్ని చక్కగా చదివే విధంగా మోటివేట్ చేస్తారు. ఫెసిలిటీస్ చాలా చక్కగా ఉంటాయి. ఆర్ఓ వాటర్ ప్లాంట్ ఉంటుంది, సీసీ కెమెరాలు ఉంటాయి, ఫ్లోర్ ఇన్ఛార్జీలు ఉంటారు. ప్రతి ఒక్కరి మీద ఫోకస్ చేస్తూ చాలా చక్కగా చదివే విధంగా వాళ్ళని మోటివేట్ చేస్తారు. డిసిప్లైన్గా ఉంచుతారు. అందరి మీద స్టడీతో ఫోకస్ చేస్తూ ఉంటారు. కరెస్పాండెంట్ సార్ ప్రతి ఒక్క పిల్లలకి సంబంధించి, స్కూల్కి సంబంధించి ప్రతి ఒక్క అప్డేట్ని మనకి గ్రూప్లో షేర్ చేస్తూ ఉంటారు. పిల్లలకి మోటివేషన్ ఇస్తూ ఎలా ఉండాలో కరెస్పాండెంట్ సార్ అందరికీ నేర్పిస్తూ ఉంటారు. స్కూల్లో ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి. యోగా, డ్యాన్స్ క్లాస్, కరాటీ, ప్రతి స్పోర్ట్స్ అన్నీ ఉంటాయి. మా పాప యూకేజీ నుంచి అక్కడే చదువుతుంది. స్కూల్లో సెక్షన్స్ వైజ్ అబ్బాయిలకి ఒక సెక్షన్, అమ్మాయిలకి ఒక సెక్షన్. అది మాకు చాలా బాగా నచ్చింది. ప్రతి ఒక్క ఫెస్టివల్ అకేషన్ బాగా చేస్తారు. ప్రతి ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తారు. నమస్కారం సార్. మా పిల్లలు శ్రీ సాయి మహావిద్యాలయంలో చదువుతున్నారు. వాళ్ళు జాయిన్ చేసినప్పటికీ ఇప్పటికి చాలా మారారు సార్. చాలా అంటే స్టడీ పరంగా అయితే వాళ్ళు బిహేవియర్ కానీ ఇంట్లో మొత్తం చాలా మారింది. ఒక్కరోజు కానీ స్కూల్కి రాకపోతే మేడమ్స్ ఖచ్చితంగా కాల్ చేసి అడుగుతారు, ఏమైంది, ఎలా ఉంది, బాగలేదంటే డైలీ ఫోన్ చేస్తుంటారు, ఎట్లా ఉంది ఏంది అని. సార్ గురించి చెప్పనవసరం లేదు. సార్ అరగంటకు ఒకసారి వెళ్ళి చెక్ చేస్తూ ఉంటారంట స్కూల్లో. ఇంకా ముందు ఇంకా స్కూల్ ఇంప్రూవ్ అవ్వద్దని కోరుకుంటున్నాం. ఇంప్రూవ్ అవ్వాలి సార్. మా పిల్లలకి మటుకు చదువు బాగా నేర్పించారు. థ్యాంక్ యూ సార్. హలో అండి, నా పేరు తేజశ్రీ. నేను కే మోనిత వాళ్ళ మదర్ని మాట్లాడుతున్నాను. మా పాప శ్రీ సాయి మహావిద్యాలయ స్కూల్లో ప్లే క్లాస్ చదువుతుంది. ఈ స్కూల్లో జాయిన్ చేసినాక మా పాప ఎడ్యుకేషన్ అయితే చాలా బాగుంది. డిసిప్లిన్ పరంగా కానీ చాలా ఇంప్రూవ్ అయ్యింది. సో యాక్టివిటీస్ కానీ స్పోర్ట్స్ కానీ చాలా బాగుంది. ఫ్యాకల్టీ పరంగా కూడా ఏదైనా చిన్న ఫెస్టివల్ వచ్చినా కూడా చాలా బాగా సెలబ్రేట్ చేసి పిల్లలకి ఏదైనా తెలియదు ఏమైనా ఉన్నా కూడా బాగా తెలుపుతున్నారు. సో మా అందరికీ ఈ స్కూల్ అయితే చాలా బాగా నచ్చింది. ఎవరైనా జాయిన్ చేయాలనుకున్నా కూడా ఈ స్కూల్ ద బెస్ట్ స్కూల్. జాయిన్ చేయండి, చాలా బాగుంటుంది. నమస్కారం సార్. నా పేరు నవీన. మా పిల్లలు శ్రీ సాయి మహావిద్యాలయ స్కూల్లో చదువుతున్నారు. మా పిల్లలు స్టడీ పరంగా బాగా చదువుతున్నారు, బాగా రాస్తున్నారు. స్కూల్ ప్రిన్సిపాల్ అయినటువంటి మిస్టర్ నారాయణ సార్ గారు పిల్లల పట్ల బాధ్యతగా ఉంటారు. పిల్లలందరూ స్కూల్కి టైంకి అటెండ్ అవ్వాలి, అందరూ ప్రేయర్లో పాల్గొనాలని, దేశభక్తి గురించి అందరికీ తెలియాలని సారు బాధ్యత నిర్వహిస్తూ ఉంటారు. అక్కడ వర్క్ చేసే టీచర్స్ కూడా పిల్లలను బాగా చదివిస్తూ బాగా రాయిస్తూ ఉంటారు. మా పిల్లలు చాలా వరకు ఇప్పుడైతే బాగా చదువుతున్నారు. అంతేకాకుండా మనకు పిల్లల పట్ల ఏదైనా డౌట్స్ వచ్చినప్పుడు బాగా చదవకపోయినా బాగా రాయకపోయినా ఆ స్కూల్కి ఒక క్లాస్కి ఒక ఇన్ఛార్జెస్ ఉంటారు. వాళ్ళకి కాల్ చేసి మన పిల్లల గురించి వాళ్ళకి కంప్లైంట్ చేసినప్పుడు, డిస్కస్ చేసినప్పుడు వాళ్ళు మన పిల్లల పట్ల బాధ్యత నిర్వహించి వాళ్ళకి ప్రత్యేకంగా క్లాసులు తీసుకుని వాళ్ళని యాక్టివ్గా ఉండేటట్లు చేస్తారు.
అంతేకాకుండా మన పిల్లల విషయంలో మనము స్కూల్కి పిల్లల్ని పంపించినప్పుడు మనకు టెన్షన్ అనేది ఉంటుంది. కానీ శ్రీ సాయి మహావిద్యాలయ స్కూల్లో జాయిన్ చేసినప్పుడు అలాంటి టెన్షన్ అయితే మాకు లేదు. ఎందుకంటే పిల్లల్ని అంత బాగా చూసుకుంటారు. ద బెస్ట్ స్కూల్ ఏదంటే శ్రీ సాయి మహావిద్యాలయ స్కూల్ అని నేను చెప్తాను. కూడా డిసిప్లైన్లో, మోరల్ స్కిల్స్లో, ఫిజికల్ యాక్టివిటీస్లో, కమ్యూనికేషన్ స్కిల్స్ అన్నీ కూడా బాగున్నాయి. గురించి ట్రెడిషన్ యొక్క ఇంపార్టెన్స్ గురించి, కల్చరల్ యాక్టివిటీస్ గురించి అన్నిటి గురించి బాగా ఇంట్రెస్ట్ తీసుకొని పర్సనల్గా చెప్తారు. అది నాకు చాలా ఇష్టము. దాన్ని చూసి నా చిన్న బాబాయ్ ఆకిలి కూడాను ప్లే క్లాస్ నుంచి నేను ఇదే స్కూల్లో వేశాను. హలో ఎవ్రీవన్, గుడ్ డే. మై సెల్ఫ్ రిజ్వాన్ ముల్లా, ఐఎమ్ ఐటీ ప్రొఫెషనల్. నేను ఈ వీడియో తీయడానికి ముఖ్య కారణం మా బాబు మొహమ్మద్ సాద్ శ్రీ సాయి మహావిద్యాలయ స్కూల్లో ఎల్కేజీ చదువుతున్నాడు. సో ఈ స్కూల్ పరంగా చెక్ చేస్తే ఫీడ్బ్యాక్ పరంగా నాకు చాలా బాగా నచ్చింది. ఎలా అంటే ఈ స్కూల్లో క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉంది. సో నాట్ ఓన్లీ క్వాలిటీ ఎడ్యుకేషన్, ఇంక్లూడింగ్ ఇంట్రెస్టింగ్ థింగ్ వచ్చి డిసిప్లైన్. ఓకే, సో ఈ స్కూల్లో డిసిప్లైన్ అండ్ స్టడీస్ చాలా బాగున్నాయి. మరియు టీచర్స్ పరంగా చెక్ చేస్తే టీచర్స్ చాలా శ్రద్ధగా స్టూడెంట్స్ మీద చాలా శ్రద్ధ చూపిస్తున్నారు. వాళ్ళ హోంవర్క్ చెక్ చేస్తేనే అర్థమవుతుంది టీచర్స్ యొక్క హార్డ్ వర్క్ ఎంత ఉందో, దాని మీద ఇంట్రెస్ట్ ఎలా పెడుతున్నారు పిల్లల మీద. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్స్ ఎవ్రీవన్ హూ ఆర్ సపోర్టింగ్ మై బేబీ. సో థ్యాంక్ యూ. హాయ్ అండి, నా పేరు చలమయ్య. ఈరోజు శ్రీ సాయి మహావిద్యాలయం స్కూల్ గురించి ఒక 2 మాటలు చెప్పాలనుకుంటున్నాను. ముఖ్యంగా మా పిల్లలను, నాకు ఒక పాప ఒక బాబు, వాళ్ళిద్దరినీ ఆ స్కూల్లో జాయిన్ చేస్తున్నాను. బాగా స్టడీ పరంగా అయితే చాలా బాగా ఉంది. బాగా పిల్లలు కూడా బాగా మంచి యాక్టివ్గా ఉన్నారు. బాగా మంచి కేరింగ్ కూడా బాగా ఉంది. మంచి స్కూల్ అండి. ఎవరైనా జాయిన్ చేయాలనుకుంటే ఖచ్చితంగా ఈ స్కూల్ని ప్రిఫర్ చేయొచ్చండి. థ్యాంక్ యూ అండి. చాలా బాగా నచ్చింది. శ్రీ సాయి మహావిద్యాలయ స్కూల్లో మా పిల్లలు ఇద్దరు చదువుతున్నారు. పెద్దమ్మాయి పి బాలవైష్ణవి ఫస్ట్ క్లాస్ ఏ సెక్షన్, చిన్నమ్మాయి పి వెంకటహారిక యూకేజీ. పిల్లలిద్దరూ బాగా చదువుకుంటున్నారు. మేడమ్స్ కష్టపడి నేర్పిస్తున్నారు. సార్ కూడా, నారాయణ సార్ కూడా బాగా క్రమశిక్షణగా చూసుకుంటున్నారు. అన్ని యాక్టివిటీస్లో పాల్గొని మా పిల్లలు చాలా చురుగ్గా తయారయ్యారు. సాయి మహావిద్యాలయ కరెస్పాండెంట్ గారికి, స్కూల్ టీచర్స్కి నా నమస్కారాలు. 4th క్లాస్ స్టూడెంట్స్ హౌనోక్ యోనా ఫాదర్ గారిని మాట్లాడుతున్నానండి. మరి మా పిల్లలు ఈ స్కూల్కి వచ్చిన తర్వాత చాలా ఇంప్రూవ్మెంట్ అయ్యారండి. గత స్కూల్లో 3rd క్లాస్ చదివినప్పుడు మరి ఇంత నాలెడ్జ్ లేదు, ఇంత క్రమశిక్షణ, ఇంత ఇంప్రూవ్మెంట్ లేదండి. చదువులో చాలా డల్. మరి చిన్నపిల్లవాడైతే మరి ఇంకా ఎక్కువ డల్లు. మరి స్కూల్కి వచ్చిన తర్వాత వాళ్ళ యాటిట్యూడ్స్ కానీ, వాళ్ళ క్రమశిక్షణ కానీ, వాళ్ళ మాట తీరు కానీ, వాళ్ళ పద్ధతులు కానీ, స్కూల్కి వెళ్ళడం రావడం కానీ, మరి ఇంట్లో హోంవర్క్ రాయడం కానీ, పేరెంట్స్ దగ్గర వాళ్ళు బిహేవ్ కానీ, వాళ్ళ మాట తీరు కానీ అంతా మారిందండి. మరి స్కూల్లో టీచర్స్ కూడా అప్పుడప్పుడు పిల్లల గురించి కేర్ తీసుకుంటే మరి ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు పేరెంట్స్ దగ్గర ఎలా చదువుతున్నారని. మరి ఇంత మంచిగా కేర్ తీసుకుంటూ, ఫీడ్బ్యాక్ తీసుకుంటూ మరి ఇంత క్రమశిక్షణలో ఈ స్కూల్ని నడిపిస్తున్నారు. మరి స్కూల్లో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయండి. మరి స్కూల్ ఆటో కానీ, వ్యాన్ కానీ పంపిస్తున్నారు టైంకి. అదేవిధంగా మళ్ళీ అనేకమైన ప్రోగ్రామ్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. స్పెషల్ క్లాసెస్, మరి అబా క్లాసెస్ కానివ్వండి, కరాటే అని పిల్లలకి గేమ్స్లో కానివ్వండి, స్పోర్ట్స్ కానీ అన్నిట్లో మీరు పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఇస్తున్నారు. మరి అన్ని రంగాల్లో అన్ని రకాల విధంగా పిల్లలు ఎదుగుదలకు అన్ని విధాల వాళ్ళు సహాయం చేస్తూ తోడ్పడుతున్నారండి. మరి గత ఎగ్జామ్స్లో మరి మా పిల్లవాడికి అనోకి 150కి 147, 149 అలా వచ్చింది మార్క్స్ అండి. చిన్నపిల్లవాడు కూడా ఇంప్రూవ్మెంట్ అయ్యాడండి చదువులో. మరి ఎంత బాగా కేర్ తీసుకుని పిల్లల్ని బాగా ఎడ్యుకేట్ చేస్తూ నాలెడ్జ్ పరంగా ఇంప్రూవ్ చేస్తున్నా
ఈ యొక్క శ్రీ సాయి మహావిద్యాలయ స్కూల్కి, ఆ స్కూల్ని నడిపిస్తున్న కరస్పాండెంట్ గారికి, యాజమాన్యానికి, సంస్థకి, టీచర్స్కి అందరికీ మరొకసారి నా హృదయపూర్వకమైన నమస్సుమాంజలి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి. హాయ్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. మై నేమ్ ఇస్ హరిత. మా పిల్లలు ఇద్దరు సాయి మహావిద్యాలయంలో చదువుతున్నారు సార్. ఫస్ట్ బాబు సెకండ్ క్లాస్ చదువుతున్నాడు, చిన్న బాబు వచ్చి ఫస్ట్ క్లాస్ చదువుతున్నాడు సార్. సాయి మహావిద్యాలయంలో స్టడీ బాగుంది సార్. అంటే పొగడడం కాదు సార్. లాస్ట్ ఇయర్ ఫస్ట్ మా చిన్న బాబు ఎల్కేజీ జాయిన్ చేయించాను సార్. అప్పుడు బాబుకి పెన్సిల్ పట్టుకోవడం కూడా చేతి కాలేదు సార్. తర్వాత 1 ఇయర్ తర్వాత కూడా అదే సేమ్ క్లాస్లో వేస్తాము, స్టడీ బాగా చదవట్లేదు బాబు అన్నారు సార్. సరే అని అట్లాగే ఉంచాము. 1 మంత్ టైం తీసుకున్నాం సార్. 1 మంత్లో బాగా పికప్ అయ్యారు సార్ బాబు. అట్లాగే ఇంకా బయట ఎవరైనా అడిగినా కూడా రెఫర్ చేస్తున్నారు సార్. సాయి మహావిద్యాలయంలో స్టడీ బాగుంది అని. స్టడీ అయితే సూపర్ సార్. అక్కడ ఫ్యాకల్టీ కూడా బాగుంది సార్. అక్కడికి వచ్చినప్పుడు మేడమ్స్ రిసీవ్ చేసుకున్నది కూడా బాగుంది సార్. ఎవరైనా అడిగినా కూడా సాయి మహావిద్యాలయంలో స్టడీ బాగుంది, మీ పిల్లల్ని కూడా అక్కడే జాయిన్ చేయించండి, మా పిల్లలు కూడా అక్కడే ఉన్నారని చెప్తా ఉన్నాను. పేరు దీప్తి, మా అబ్బాయి పేరు ప్రఖ్యాత్ అండి. శ్రీ సాయి మహావిద్యాలయ స్కూల్లో మా అబ్బాయి ఎల్కేజీ చదువుతున్నాడు. ఈ స్కూల్లో జాయిన్ చేసిన తర్వాత ఆ అబ్బాయి అందరితో బాగా మాట్లాడుతూ, అందరితో ఎవరైనా అడిగిన వాళ్ళకి సమాధానం చెప్తూ అందరితో బాగా ఉన్నాడండి. నాకు స్కూల్లో జాయిన్ చేసిన తర్వాత ఆ అబ్బాయి దగ్గర మంచి రిజల్ట్ నాకు కనిపించింది. ఇందుకు స్కూల్ స్టాఫ్కి, కరెస్పాండెంట్ సార్కి అందరికీ నా ధన్యవాదాలండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు సతీష్, మాది భుజభుజి నెల్లూరు. మా అబ్బాయి కార్తికేయ శ్రీ సాయి మహావిద్యాలయ స్కూల్లో ఎల్కేజీ చదువుతున్నాడు. స్కూల్ పరంగా అయితే నాకు బెస్ట్ స్కూల్ అని నేను చెప్పాలి. అంతకుముందు మా అబ్బాయిని వేరే స్కూల్లో జాయిన్ చేశాను, కానీ ఆ స్కూల్లో తను వెళ్ళనని పేజీ పెట్టడం కానీ, స్కూల్ సరిగ్గా వెళ్ళేవాడు కాదు. అక్కడ కూడా నాకు అంత కేరింగ్ అంత అనిపించలేదు, స్కూల్లో మెయింటెనెన్స్ కానీ సరిగ్గా అనిపించలేదు. తర్వాత ఆ స్కూల్ మానిపించి ఇలా శ్రీ సాయి మహావిద్యాలయ స్కూల్లో జాయిన్ చేసాం వేదాయపాలెం దగ్గర. స్కూల్కి వెళ్ళిన కాడి నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కూల్ మారకుండా డైలీ స్కూల్కి వెళ్ళి రావడం, ఈవినింగ్ టైంలో హోంవర్క్ కూడా మమ్మీ ఉంటే మమ్మీ కానీ లేదా నాతో కానీ చెప్పి హోంవర్క్ చేయించుకోవడం, ఆ విధంగా జరుగుతుంది. స్కూల్కి వెళ్ళిన తర్వాత కాస్త మారాడని చెప్పాలి మా అబ్బాయి. అంతకుముందైతే అసలు ఎంతసేపు ఆటే తప్ప బుక్స్ కానీ లేకపోతే స్ట్రేట్గా తీసేవాడే కాదు. కానీ ఈ విషయంలో శ్రీ సాయి మహావిద్యాలయానికి మా తరఫున మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అండ్ మా శ్రీ సాయి మహావిద్యాలయ ప్రిన్సిపల్ సార్ నారాయణ సార్ మాట్లాడే ప్రతి వాట్సాప్లో మాకు చెప్తూ ఉంటారు. ఏదైనా సంథింగ్ సమాచారం కానీ, ఏదైనా పేరెంట్స్ మీటింగ్ కానీ, లేకపోతే ఒక మంత్లీలో సంథింగ్ కాల్ చేసి మీ అబ్బాయి ఎలా చదువుతున్నాడు, ఎట్లా ఏమన్నా రిమార్క్స్ ఉన్నాయని ఎంక్వైరీ చేయడం కానీ, అలాంటి విషయాల్లో వాళ్ళు కేర్ తీసుకొని మాకు మా పిల్లల గురించి అడగడం కానీ, ఒకవేళ ఏదన్నా ఇంటికాడ వాళ్ళు ఎలా చదువుతున్నారు, ఇంకేదైనా రిమార్క్స్ ఉన్నాయి మీ పిల్లల నుంచి ఏమైనా ఉంటే మాకు కంప్లైంట్ చేయండి, మేము చూసుకుంటాం అని చెప్పే విధానంగా నాకు చాలా బాగా నచ్చింది. నాకు తెలిసిన శ్రీ సాయి మహావిద్యాలయ మా అబ్బాయికి బెస్ట్ స్కూల్ అనే చెప్పాలి. సో మీలో ఎవరైనా పిల్లలు స్కూల్లో ఏమైనా జాయిన్ చేయాలనుకున్నా శ్రీ సాయి మహావిద్యాలయ ది బెస్ట్ స్కూల్. హాయ్ అండి, నమస్తే. నా పేరు హరిప్రియ. మా బాబు ఆర్యన్ దేవ్ ప్లే క్లాస్ చదువుతున్నాడు శ్రీ సాయి మహావిద్యాలయాలో. స్టడీ పరంగాను, యాక్టివిటీస్ పరంగాను, కల్చరల్ యాక్టివిటీస్ కానీ, స్పోర్ట్స్ కానీ అన్నింటిలోనూ బాగానే ఉంది. డిసిప్లిన్ పరంగాను, పంక్చువాలిటీ పరంగాను కూడా బాగానే ఉంది. హాయ్, గుడ్ ఈవినింగ్. నా పేరు శాంతి. నేను శ్రీ సాయి మహావిద్యాలయం గురించి 5 టాపిక్స్ చెప్పబోతున్నాను. ఫస్ట్ టాపిక్, శ్రీ సాయి మహావిద్యాలయ స్కూల్ నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే మా పాప ఆ స్కూల్లో చేరినాక చాలా బాగా చదువుకుంటూ మంచి మార్కులు తెచ్చుకుంటూ చాలా బాగుంది. నెక్స్ట్ టాపిక్ ఈజ్ వీక్లీ వన్స్ సాటర్డే యాక్టివిటీస్ నిర్వహించడం. దాంట్లో డ్యాన్సింగ్, యోగా, డ్రాయింగ్ ఎక్సెట్రా అన్నీ బాగా నేర్పించడం. థర్డ్ పాయింట్ ఈజ్ మెయిన్ మార్కులు బాగా రావడం. టీచర్స్ బాగా చెప్పడం వల్ల మా పాప చాలా బాగా ఇంప్రూవ్ అయింది. మా పాప చాలా మంచి మార్కులు తెచ్చుకుంటుంది. ఫోర్త్ పాయింట్, కరెస్పాండెంట్ సార్ ఈజ్
బెస్ట్ సార్. ఎందుకంటే కేరింగ్ విషయంలో కానీ, పిల్లలకి చూపించే అభిమానం కానీ, వాళ్ళకి ఏదన్నా ఫెస్టివల్ వచ్చింది దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడము, ఆ విధానం మాకు చాలా బాగా నచ్చింది. 5th పాయింట్, పిల్లలకి చూపించే అభిమానం. ఒక సైన్స్ ఫేర్ కానీ, ఒక అబాకస్ కానీ, ఒక డ్రాయింగ్ కాంపిటీషన్ కానీ, ప్రతిదీ ఏది మిస్ కానీ ఇవ్వకుండా సారు తన సొంత మనిషిలా కేర్ తీసుకొని వాళ్ళని ప్రతిదీ పార్టిసిపేట్ చేసేలా వాళ్ళని ప్రోత్సహిస్తూ వాళ్ళని ఇంకా బాగా ఇంప్రూవ్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళని బాగా పైకి తీసుకురావాలనే కృషితో సార్ చేసే అన్నీ బాగా నచ్చాయి. టీచర్స్ చాలా బాగా ఫ్రెండ్లీగా బాగుంటారు. టీచర్స్ చెప్పే సబ్జెక్ట్స్ కూడా బాగా ఉంటాయి. కాబట్టి శ్రీ సాయి మహావిద్యాలయ స్కూల్ మాకు చాలా బాగా నచ్చింది.